సార్ మూర్తి గారు నన్ను ఈ సినిమాలో ఈషా తంతది. మీరు ఎంజాయ్ చేస్తారు పక్కా. అది కాకుండా మేజర్‌గా ఏంది అంటే ఒక్కసారి అట్లా కొట్టండి ప్లీజ్. సీన్ రీక్రియేషన్. ఓకే. బట్ జెన్యూన్‌గా నాకు ఇదొక ప్యాషనేట్ ప్రాజెక్ట్ అన్నమాట. చాలా మందికి అదృష్టం ఉండాలి టు యాక్ట్ అండ్ టు ట్రాన్స్‌పోర్ట్ లైఫ్స్. అంటే ఇప్పుడు బేసిక్‌గా ఒక సినిమా జర్నీ ఎట్లుంటదంటే మనకొక అవకాశం దొరుకుతది. ఇంకో లైఫ్ లివ్ జేయడానికి. అంటే ఆ కల్చర్ అనేది మనకు అర్థమవుతూ ఉంటది. కొత్త మనుషులను కలుస్తాం. డైలాగ్స్ గాని, ఆ క్యారెక్టర్‌లో వి స్టార్ట్ లివింగ్ దట్ క్యారెక్టర్. వాళ్ళ ఇంట్లల్లో వాళ్ళ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా గూడా. సో, ఒక ఆపర్చునిటీ ఇంకో లైఫ్ లివ్ జేయడానికి. సో, నాకు ఆ ఆపర్చునిటీ కలిగించిన సృజన్‌కి అండ్ సజీవ్‌కి, ఆల్ దీస్ వండర్‌ఫుల్ పీపుల్ ఐ హావ్ వర్క్డ్ విత్ వినోద్ గారు అండ్ ధీరజ్. ధీరజ్ నిన్ను పొగుడుతాను నేను లైఫ్‌లో అనుకోలే గాని. నందు, బ్రహ్మాజీ సార్ వస్తే ఆ వైబ్ వేరే ఉంటది. అండ్ తప్పకుండా బ్రహ్మాజీ సార్ అన్నారు గదా! పేరొస్తది ఈషాకి, తరుణ్‌కని. యాక్చువల్లీ ఫస్ట్ బ్రహ్మాజీ గారే టాప్. ఆయనొచ్చినప్పుడు అందరూ విజిల్ కొడతారు. దట్స్ ద వే హిస్ క్యారెక్టర్ ఈస్ అన్నమాట. చాలా చాలా బా చేసినారు అందరూ గూడా.